ప్రైజ్‌లా బ్రదర్, ప్రైజ్‌లా సిస్టర్. నేను చెప్పే సాక్ష్యం ఏంటి, నా పేరు మేరీ. నేను దుబాయ్‌లో పనిచేస్తున్నాను. మా నాన్నగారికి కళ్ళు మసకగా కనిపించేవి. మసకగా కనిపిస్తే వీళ్ళు హాస్పిటల్ చూపించుకుంటే ఆపరేషన్ పడుతుంది, 50,000 అవుతుంది ఆపరేషను అని అన్నారంట. అలాగే మెసేజ్ పెట్టారు నాకు. మెసేజ్ పెడితేనే ప్రార్థన పెట్టేవాళ్ళు మా సిస్టర్స్ మేమని. ఆపరేషన్ మంచిగా జరిగించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్ అని. అలాగే షుగర్ టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ గారు మా అబ్బాయి కళ్ళు ఆపరేషన్ చేస్తారా, అవసరం లేదు డబ్బులు 50,000, మెడిసిన్ మీరు కొనుక్కుంటే సరిపోద్ది, ఫ్రీ అది ఆపరేషన్ అన్నారు. అలాగనేసి మేము ప్రార్థనలు పెట్టాం. ప్రార్థనలు పెడుతుండగా కళ్ళు ఆపరేషన్ మంచిగా జరిగించినందుకు వందనాలు. నాకు తెలియకుండా నాకు వచ్చేసింది ఆ మాట ఏమని, ఆపరేషన్ లేకుండా చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్ అనేదాన్ని. ప్రార్థనలు ఇప్పుడు పెట్టినా, లైవ్లో కూడా మెసేజ్ పెట్టేదాన్ని. అలాగే పెడుతుండగా హాస్పిటల్ కాడికి వెళ్ళారు. హాస్పిటల్ కాడికి వెళ్తేనేమో ఆపరేషన్ ఏం పడదు, అవసరం లేదు, డ్రాప్స్ ఇచ్చి స్పెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఆపరేషన్ లేకుండా చేశాడు దేవుడు, గొప్ప సాక్ష్యం ఇది. స్తుతుల వల్ల, ప్రార్థన వల్ల ఎలా ప్రార్థించాలో, ఎలా పొందుకోవాలో మాకు తెలియదు ఫస్ట్ నుంచి. మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్, కానీ మాకు స్తుతులు ఎలాగ పొందుకోవాలి ఏంటి అనేది మాకు తెలియదు బ్రదర్. స్తుతులు చెప్పిన వల్ల గొప్ప కార్యాలు పొందుతున్నాం, గొప్ప అద్భుతాలు పొందుతున్నాం. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈ అద్భుత సాక్ష్యము. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా సిస్టర్ ఉంది. మా సిస్టరు వాళ్ళ అమ్మాయి 10వ సంవత్సరం, తనకి ఇన్ఫెక్షన్ వచ్చింది, చౌకి ఇన్ఫెక్షన్, తలకి ముక్కు వచ్చేసింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తేనేమో ఆపరేషన్ పడుతుందని చెప్పారు. మేము లైవ్లో కూడా పాల్గొన్నప్పుడు మెసేజ్ పెట్టిన ఆపరేషన్ లేకుండా చేసినందుకు వందనాలు, స్వస్థత ఇచ్చినందుకు వందనాలు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు అని. వారం పోయాక హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ అవసరం లేదమ్మా, మెడిసిన్ ద్వారా తగ్గిపోద్దని చెప్పారు. ఆపరేషన్ లేకుండా చేశాడు దేవుడు, గొప్ప మేలు. స్తుతుల వల్ల, థ్యాంక్ యూ జీసస్ వల్ల మేము ఎంతో గొప్ప మేలు పొందాము. నాకు సాక్ష్యం చెప్పే టైం లేక నేను చెప్పలేకపోతున్నాను బ్రదర్, పని వల్ల కుదరట్లేదు. అది ఒకటి. మా లైవ్లో కూడా 3:30కి ఉండాలని ఎప్పటి నుంచో ఆశ, నాకు ఆశపడుతున్నాను కానీ అవ్వట్లేదు. కానీ ఎప్పటికైనా నేను లెగిసి 3:30 లైవ్లో పాల్గొంటాను. ఎందుకంటే టైం మీన్స్ ఇక్కడ కుదరట్లేదు, అందువల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అది అవుతుందని నమ్మకం నాకు ఉంది. అలాగే అరబీ భాష కూడా నాకు రావట్లేదు, కానీ వస్తుందనే పలుకుతున్నాను ఇప్పుడు డైలీ. వచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నాను బ్రదర్. అలాగే నాతో పనిచేసిన ఆవిడ ఆత్మ ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటుంది, కానీ ఆవిడకి మారు మనసు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ చెప్పేదని. ఆవిడైతే అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను ఆవిడ మాటలు. ఇప్పుడు వచ్చి అసలు ఏది అరగ చేయట్లేదు, ఏ గొడవ పెట్టుకోవట్లేదు, మంచిగా చూసుకుంటుంది ఆవిడ కూడా. గొప్ప మేలు చేశాడు దేవుడు, మంచి మనసు ఇచ్చాడు ఆవిడకి. అలాగే మీ స్తుతుల వల్ల మేము ప్రార్థన ఎలా ప్రార్థించాలో ఏంటో అన్ని మీ ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.